వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గోంగూర కోసం కదండి. గోంగూర శుభ్రంగా కడిగేసుకుని మనం గోంగూర రొయ్యలు మెదిపి తాలింపు పెడదాం. రండి చూసేద్దాం ఎలా వండాలో. మీకు చిన్న చిన్న కూరలు చెప్తే మీరు కూడా వండేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మనం ఇలా గోంగూరని క్లీన్ చేసేసుకుంటాం కదా, అది శుభ్రంగా ఒక దాకలో వేసేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక బుల్ల నీళ్ళు వేసుకోవాలి. ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు ఒకసారి మూత తీసి ఉప్పు కారం పసుపు వేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే సిమ్లో పెడితే మెల్లిగా ఉడుతూ ఉంటుంది. ఈలోపు మనకి ఎండు రొయ్యలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసేసుకుని శుభ్రంగా 3 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి తాలింపులు ఏం కావాలంటే ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు. చాలా బాగుంటుంది తింటే. కొంచెం తినే అన్న వాళ్ళు ఎక్కువ తింటారు, అంత ఆకలిగా ఉంటుంది. నోటు పులపలగా చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే ముందుగా కొంచెం మూకిట్లోని కొద్దిగా నూనె వేసేసుకొని ఎండు రొయ్యలు ఎల్లుల్లిపాయ వేపేసుకోవాలి. వేపేసుకుని కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకోవాలి. వేసుకుని ఆ తాలింపు మెదిపేసి పప్పులాగా మెదిపేసేసి ఇది దాంట్లో కలిపి తింటే చాలా బాగుంటుందండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కర్రీ కామెంట్లో పెట్టండి. చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, కంపల్సరీ చూసి వెళ్ళిపోతున్నారు చాలామంది.